నమస్కారం. జై శ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి రాజశేఖర్ వేద జ్యోతిష్యానికి స్వాగతం. ఈరోజు మనం తులారాశి మాస ఫలితాలు సెప్టెంబర్ నెల ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం మొదటి 20 రోజులు కూడా. ఎందుకంటే శుక్రుడు నీచలో ప్రవేశించడం జరిగింది. సో ఆయన అక్కడ మనకి ఉంటారు కాబట్టి మీకు ఏ పని కూడా కలిసి రాకపోవటం ఇట్లాంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అసలు ఎందుకు బతికున్నావురా దేవుడా అన్నటువంటి సిచ్యువేషన్స్ కూడా వస్తాయి. కానీ కంగారు పడద్దు, ఇది కొన్ని రోజులు మాత్రమే, 20వ తారీఖు వరకు మాత్రమే. 20వ తారీఖు తర్వాత నుంచి మీకు చాలా మంచి అనుకూలతలు అవి కనబడుతున్నాయి. ముఖ్యంగా భరణి, పుబ్బ, పూర్వాషాఢ, దాంతోపాటు వృషభ రాశి, తులారాశి. తులారాశి అనేప్పటికీ మనకి ఏమొస్తుందండి, చిత్తా 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు కలిస్తే మనకి ఈ యొక్క తులారాశి ఏర్పడుతుంది. మీరంతా కూడా సమతూకంగా ఉండాలి, అన్నీ కరెక్ట్గా ఉండాలి, ఏ వస్తువు అక్కడే ఉండాలి, ఈ టైంకి ఈ పని అవ్వాలి, ఇంత పర్ఫెక్ట్గా ఉండొద్దు లైఫ్లో. లైఫ్ని యాస్టీజ్గా ఎలా వచ్చింది దాన్ని అట్లా ఆస్వాదించడానికి ఎక్కువ శాతం ప్రయత్నం చేయండి, ప్లాన్ చేయొద్దు. సో అదొకటి మీకు చెప్పదగినటువంటి సూచన ఈ నెలలో మాత్రమే. అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషను లేకపోతే స్థిరాస్తి కొనుగోలు విషయాల్లో కొంత ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, మోసపోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. షూరిటీస్, లోన్స్, లిటిగేషన్ విషయాల్లో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండండి. గురుబలం కూడా తక్కువగానే ఉంది. దాంతోపాటు కుజుడు 9వ స్థానంలో వెళ్ళటం వల్ల మీ భాగస్వామి అంటే భార్య లేకపోతే భర్తకి ఒక కొత్త ఇన్కమ్ సోర్స్ అనేటటువంటిది రావటం కొంతవరకు మీకు అనుకూలతను కలగజేయడానికి అవకాశం అనేటటువంటి కనబడుతుంది. కానీ ధన వ్యయం మాత్రం చాలా అధికంగా ఉంది. కాకపోతే భక్తి చింతనతో మీరు చేసేటటువంటి దైవ దర్శనం కానీ, పుణ్యక్షేత్ర సందర్శనం కానీ, తీర్థ స్నానాలు కానీ మీకు చాలా బాగా ఉపయోగపడడానికి అవకాశం ఉంది. దాంట్లో భాగంగా మీరు శుక్రవారాలు పాటించండి, అమ్మవారి కుంకుమార్చన చేయించండి. దాంతోపాటు బొబ్బర్లు కేజీంపావు, బియ్యం 2 కేజీలు, ఒక 6 శుక్రవారాలు వైట్ టవల్లో పంతులు గారికి దానం చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ యొక్క తులారాశి వాళ్ళకి ముఖ్యంగా శుక్రదశ జరుగుతున్నటువంటి వాళ్ళు, కుజదశ జరుగుతున్నటువంటి వాళ్ళు, దాంతోపాటుగా ఈ యొక్క రవిదశ జరుగుతున్నటువంటి వాళ్ళు మీ జాతకాలు ఒకసారి చెక్ చేయించుకోండి. చెప్పేటటువంటి పరిహారాన్ని ఖచ్చితంగా పాటించడానికి ప్రయత్నం చేయండి. మీ ఇలవేల్పు లేకపోతే ఇష్టదైవం, కులదైవం ఒకసారి దర్శనం చేసుకుని రండి. ఏదైనా వస్త్రదానము లేకపోతే అన్నదానం చేయడానికి ఒక 11 మందికి ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా స్త్రీలు పురుషులతో, పురుషులు స్త్రీలతో, ఆఫీస్లో కానీ లేకపోతే జనరల్గా మాట్లాడేటటువంటి రిలేషన్ రాంగ్గా తీసుకొని అనవసరమైనటువంటి డిస్టర్బెన్స్ లేకపోతే డిసిప్లినరీ యాక్షన్ తీసుకునేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అందువల్ల జాగ్రత్తలు పాటించండి. అదేంటండి అంత తీవ్రంగా ఉందా అంటే అంత తీవ్రమైనటువంటి పరిస్థితులు ఏర్పడడానికి అవకాశం ఉంది కాబట్టి ఇంత క్లియర్గా చెప్తున్నాను. సో కొంచెం జాగ్రత్తలు అవి తీసుకోండి. ఈ ఒక్క నెల మీరు జాగ్రత్తగా ఉంటే మిగిలిన కాలం, రాబోయేటటువంటి కాలం మంచి అనుకూలమైనటువంటి సమయమే. అదేవిధంగా షేర్ వ్యాపారులు కూడా ఈ నెలలో పెద్ద ట్రేడింగ్ ఏమీ చేయొద్దు. అంటే మీరు 100 రూపాయలు చేస్తే ఒక 20 రూపాయల వరకు చేసుకోండి ఈ నెలలో. అది కూడా వద్దు, మాకు పర్వాలేదు, సఫిషియెంట్గా అమౌంట్ ఉందంటే చక్కగా ఏదన్నా దైవ నామస్మరణలో, ఏదైనా గురుచరిత్ర లాంటి పారాయణలో మీరు గడిపితే చాలా మంచిది. సౌత్ ఫేసింగ్ మంగళవారం పాటించండి, మరింత మంచి అనుకూల ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. సో దాంతోపాటుగా మీకు ప్రతికూల తేదీల విషయానికి వచ్చేప్పటికి 2, 22, 23, 24 తేదీలు. సో ఇటువంటి మంచి కంటెంట్ని తప్పకుండా మీ బంధువులు, స్నేహితులతో షేర్ చేయండి. శుభం.